దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. మనల్ని ఇంత క్షేమంగా చక్కగా ప్రభువు నడిపిస్తున్నాడు. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పునరుద్ధాన బలం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. దీంట్లో 58 వచనాలు మనం ధ్యానించాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లు పునరుద్ధానం గురించి ఒక అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో కేటాయించబడినదంటే పునరుద్ధానం అనేది ఒక సత్యం అని మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో అబద్ధాలు ఏవీ లేవు. దేవుడు సత్యవంతుడు. ఆయన పలికిన ప్రతి మాట సత్యమై ఉన్నది. పునరుద్ధానాన్ని చాలామంది నమ్మరు. చావుతోనే అవసానం అనుకుంటారు. కానీ క్రైస్తవ విశ్వాసం పునరుద్ధానం మీదనే ఆధారపడి ఉంది. పునరుద్ధాన సందేశమే మనకు ప్రాముఖ్యమైన సందేశం. పునరుద్ధానం మీద సంఘము కట్టబడింది. యేసు ప్రభు సర్వలోక పాప పరిహార్థం తన ప్రాణం అర్పించి మరణించి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి పునరుద్ధానుడైనాడంటే మరి ఆ పునరుద్ధానం మీద మన విశ్వాసం, మన విశ్వాస ప్రకటన, మన ప్రయాసం, సంఘము ఇవన్నీ కూడా పునరుద్ధానం మీదనే ఆధారపడింది. అందుకే ఈరోజు పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత అనే అంశం మీద మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. 58 వచనాలు కొన్ని భాగాలుగా చేసి మనము ఒక్కొక్క భాగము ఒక్కొక్క రోజు ధ్యానిస్తున్నాం. నిన్నటి రోజు 1 నుండి 11 వచనాలు ధ్యానించినాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 1-11. క్రీస్తు పునరుద్ధాన వాస్తవికత, ద ట్రూత్ ఆఫ్ రిజరక్షన్. ఈరోజు 12వ వచనం నుండి 19వ వచనం వరకు క్రీస్తు పునరుద్ధాన ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిజరక్షన్, అది మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మృతులు పునరుద్ధానం పొందుకుంటారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవారు వారు మరణించను తిరిగి మహిమ శరీరాలతో లేస్తారని గొప్ప నమ్మకం ప్రతి క్రైస్తవునికి ఉండి తీరాలి. చావు ఒక అంతం కాదని, దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరి ప్రభువే దానికి సూచన. ప్రభు మనకు మరి సూచనగా ఉన్నాడు. ప్రభు లేచినాడు అని వివిధ ప్రత్యక్షతల ద్వారా ఆయన రుజువుపరుచుకున్నాడు. ఆయన మహిమ శరీరముతో ఆయన చావును గెలిచి లేచినాడు. 40 రోజుల వరకు ఆయన తను తాను అగుపరుచుకున్నాడు. అవిశ్వాసి యొక్క అవిశ్వాసాన్ని బలపరిచినాడు, బలహీనులను బలపరిచినాడు, విశ్వాసంలో స్థిరపరిచినాడు. నన్ను చూడండి, నమ్మండి, నేను భూతం కాదు, నేను చావును గెలిచి లేచిన వాడను. నా పాదములు చూడండి, నా చేతులు చూడండి, నా శరీరాన్ని తాకి చూడండి. మరి నేను సశరీరుగా నేను మరణాన్ని గెలిచినాను అని లూకా సువార్త 24 మీరు చూస్తే హీస్ ప్రూవింగ్ హిస్ రిజరక్షన్. ఇక్కడ యేసు ప్రభువును చూసి వీరు హృదయంలో కలవరపడుతున్నారు. వీరి హృదయంలో సందేహము వచ్చింది. శిష్యులు నమ్మలేకపోతున్నారు. ప్రభు ప్రత్యక్షుడై వారికి మీకు సమాధానము కలుగును గాక అని లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం చూస్తే, పీస్ బీ అంటు యూ,
మీకు సమాధానం కలుగును గాక అంటే వారికి సమాధానం లేదన్నమాట. వారికి అంత ఆందోళన, కలవరం, భయం. ప్రభువు వెళ్ళిపోయినాడు, మరి ఇప్పుడు మమ్మల్ని కూడా పట్టి చంపుతారు, మాకు అదే గతి భవిస్తుందని చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నందుకే యేసుప్రభు ఆ మాట అన్నాడు, మీకు సమాధానము కలుగును గాక అని. వారు ఏమో దిగులు పడుతున్నారు, భయాక్రాంతులు అయిపోతున్నారు. ప్రభు అంటున్నాడు, మీకు సమాధానము కలుగును గాక. 37వ వచనం చూడండి, లూక్ 24:37. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచి. పునరుద్ధానుడైన ప్రభు వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు భూతం అనుకుంటున్నారు, భయపడుతున్నారు, దిగులు పడుతున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? వై డు యూ డౌట్? వై ఆర్ యూ ట్రబుల్డ్ ఇన్ యువర్ హార్ట్? నేనే ఆయనని అనుటకు నా చేతులను నా పాదములను చూడండి, నా చేతులు చూడండి, నా పాదాలు చూడండి. యేసు ప్రభువులో ఎంత ఈ స్వభావం అసలు అందరికి వస్తే ఎంత బాగుండనిపిస్తుంది. నాకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎంత సహనం ఒకరిని అర్థం చేయించడానికి, వాట్ టాలరెన్స్. వారు ప్రభుతో ఉండిన వారు కదా 3.5 సంవత్సరాలు. ఎన్నో పర్యాయంలో ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేస్తానని వారికి ఎన్నోసార్లు గుర్తు చేసినాడు. లేఖనాలు ఇలా చెప్తుంది, నేను నా ప్రాణం అర్పించాల్సి వస్తుంది, 3వ రోజు నేను తిరిగి లేస్తాను, మరణాన్ని గెలుస్తానని ఎన్నిసార్లు నూరిపోసినా వాళ్ళకు అనుమానమే ఉంది. అందుకే ఇంకా నెమ్మదిగా వారికి అర్థం చేస్తున్నాడు, నేను ఆయననే, నేను భూతాన్ని గాను, నేను ఆయననే అని అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. కావాలంటే మీరు నన్ను పట్టి చూడండి. నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసములను భూతమునకు ఉండవని చెప్పి. భూతంకి ఏంటి? ఎముకలు, మాంసం, శరీరం ఇవి ఉంటాయా? భూతం కాదు నేను పునరుద్ధారుడైన ప్రభువును. నన్ను తాకి చూడండి, పట్టి చూడండి, పాదాలు చూడండి, నా చేతులు చూడండి, ఇవన్నీ భూతమునకు ఉండవు కదా అని అంటున్నాడు. 40వ వచనం, తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషం చేత సంతోషపడుతున్నారు కానీ ఇంకా నమ్మకం లేదు. ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇంకా ఆశ్చర్యపడుతున్నారు. అప్పుడు అంటాడు, అప్పుడు ఇంకొక కార్యం చేస్తాడు ప్రభు, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. తినడానికి ఏమైనా ఉందా అంటే, భూతానికి ఆకలి ఉండదు, భూతానికి తిండి అవసరం లేదు కదా. మరి ఇంకా రుజువుపరుచుకుంటున్నాడు. చేతులు చూడమన్నాడు, పాదాలు చూడమన్నాడు, తాకి చూడమన్నాడు. అయినా వారికి భయము, ఆశ్చర్యము, విస్మయము, కలవరము, దిగులు, బొగ్గులు ఇవన్నీ ఉంటే, సరే మీ దగ్గర ఏదైనా ఉందా ఆహారానికి తినడానికి అని అడిగినప్పుడు వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చారు. అంటే ఫ్రైడ్ ఫిష్. యేసు ప్రభు ఫ్రైడ్ ఫిష్ కూడా తిని రుజువుపరుచుకుంటున్నాడు, ఇదిగో నేను భూతాన్ని గాను, నాకు శరీరం ఉన్నది, క్రొత్త శరీరం, మహిమ శరీరం, నేను తిని మీకు చూపెడతాను, నేను భూతాన్ని గాను అని. మీ దగ్గర ఏదైనా ఆహారం ఉంటే ఇవ్వండి అంటే వారు ఒక కాల్చిన చేప ముక్కని ఇచ్చినప్పుడు అది తిని వారికి రుజువుపరుచుకుంటున్నాడు. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను. అంటే యేసు ప్రభు యొక్క మరి ప్రేమ ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా మీరు గమనించుకోండి, అసత్యం కంటే సత్యం చాలా బలమైంది. అందుకే క్రైస్తవులు ఎప్పుడు కూడా అబద్ధం ఆడద్దు. వెన్ యూ లై యూ బికమ్ వెరీ వీక్. ఇక నిన్నెవరు నమ్మరు కూడా. ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధం ఆడొద్దు అని ఒక తీర్మానంలో ఉండాలి. ప్రభు సహాయం అడగాలి, నేను ఎప్పుడు అబద్ధం ఆడకుండా నాకు సహాయం దయచేయి ప్రభు. ఎందుకంటే అబద్ధం అనేది చాలా బలహీనమైంది. ఇట్ షోస్ యువర్ వీక్నెస్. యేసు ప్రభు మరో పేరేంటి? సత్యం. ఇట్స్ కాల్డ్ ద ట్రూత్. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడాడు. మనం మాటికి అబద్ధం ఆడడానికి ప్రయత్నిస్తాం, అబద్ధం ఆడతాం, తప్పులు కప్పుకుంటాం. కానీ ఒప్పుకోవడంలోనే చాలా ధైర్యం కావాలి. ప్రభు సత్యాన్నే చెప్తున్నాడు. ఆయన సత్యవంతుడు, ఆయన సత్యమై ఉన్న దేవుడు. సత్యం ఎప్పుడు బలమైంది. మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. ఒక్క సత్యవంతుడు 10 పట్టణాల కంటే బలవంతుడుగా ఉంటాడు. అబద్ధం ఆడేవానికి అంత ధైర్యం ఉండదు.
కొందరు భార్యలతో అబద్ధం ఆడుతుంటారు, పిల్లలతో అబద్ధం ఆడతారు, భర్తలతో అబద్ధం ఆడతారు. అబద్ధం ఆడి శక్తిహీనులు అయిపోతూ ఉంటారు. నువ్వు సత్యమే పలకాలి. సత్యం పలుకుతున్న కొలది నీకు శక్తి పెరిగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ద్వేషం కంటే చాలా బలమైంది. ఇతని ప్రేమ యేసుప్రభు యొక్క ప్రేమను మీరు గమనించండి. ఎంత సహనం, వారికి అర్థం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. అది చాలా బలమైంది. లవ్ ఈజ్ ఆల్వేస్ మోర్ పవర్ఫుల్ దెన్ హేట్రెడ్. ట్రూత్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ లైస్. అలాగే మరణము కన్నా జీవము బలమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణాన్ని గెలిచినాడు ప్రభు. ఆ జీవంలోకి మనల్ని దాటించడానికి తండ్రి చిత్తమై ఉంది. అందుకే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఆయన మనల్ని మరణముల నుండి నిత్య జీవానికి వారసులుగా చేసినాడు. మరణము బలహీనమైంది, జీవము బలమైంది. అలాగే ఓడిపోవడం కంటే విజయము చాలా గొప్పది కదా. అందుకే యేసు ప్రభు మరణాన్ని గెలిచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, విజయమందు మరణము రింగివేయబడు. మరి ఒకవేళ యేసు ప్రభు సజీవుడుగా పునరుద్ధానుడుగా ప్రత్యక్షం కాకుంటే మరి క్రైస్తవ సంఘము స్థాపించబడము అసాధ్యం. నేడు సంఘాల్లో ఇంత ఉనికి కలిగి ఉన్నాము. జీవము గల దేవుని సంఘం అనే పేరు వచ్చిందండి నాకు. ఎందుకంటే యేసుప్రభు పునరుద్ధానుడైనాడు. చప్పలతో దేవుని స్తుతించండి. మీరు గమనించండి, క్రైస్తవ మార్గంలోని జీవము అనే పదం పదే పదే మీరు వింటారు. నేను కూడా ఎన్నో పుస్తకాలు యవన ప్రాయంలో చదివినాను. అన్ని పుస్తకాలు తెచ్చుకొని అన్నీ ఎప్పుడు రీసెర్చ్ చేసేదాన్ని. ఈ జీవము అనే పదం నాకు వేరే మార్గాల్లో కనబడలేదు. లైఫ్, జీవమార్గము అనున్నది 16వ కీర్తనలో మీరు చూసినప్పుడు ఒకసారి చూడండి. 16వ కీర్తనలో ఈ మార్గము జీవమార్గమై ఉన్నది. ఈ పదము క్రైస్తవత్వంలోనే నీవు మాటి మాటికి వింటావు. జీవం అనే పదం 16వ కీర్తన 11వ వచనం చూడండి. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. జీవమార్గము, ఈ మార్గంలో జీవం ఉంది. మనం నమ్మే ప్రభు జీవము గల దేవుడు. పాత నిబంధనలు చూసినా జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. అపోస్తలులు అంటారు, మీరు జీవాధిపతిని మీరు సిలువ వేసినారు. ఆయన మరణించి 3వ రోజు సమాధిని గెలిచినాడు, మరణాన్ని ఓడించినాడని పేతురు తన ప్రసంగంలో అంటాడు. జీవాధిపతి, జీవమార్గము. నిన్న మనం పాట పాడినాం, జీవనది. యేసుప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచుమని కడుపులో నుండి జీవజల నదులు పారునన్నాడు. ఈ నది ఎక్కడ పారునో అక్కడంతా జీవం, సమస్తం బ్రతుకుతుందంట. యేసు పలికిన మాటలకు పేరుంది కదా, జీవపు మాటలు. అందుకే 2007లో టీవీ పరిచర్య ఆరంభించాను. ప్రార్థన చేశాను, ఎందుకంటే అడుగు పెట్టడానికే నాకు మరి చాలా శక్తి కావాలి. టీవీ పరిచర్య చేయాలంటే అది మాటలు కాదు, అది దేవుని అనుగ్రహం ఉంటేనే అవుతుందని నాకు తెలుసు. కాబట్టి ప్రార్థన చేసినాను, ఉపవాసం ఉండినాను. దేవుడు ఒకవేళ టీవీ పరిచర్య చేస్తే నేను ఏం పేరు పెట్టాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు స్పష్టంగా మాట్లాడినాడు, జీవపు మాటలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఎంత సంతోషం ఆ మాటలు. ఎందుకంటే పలికే ప్రతి మాట చచ్చిన మాటలు కావు. ప్రతి మాటలో ఏమున్నది? యేసు మాటలో జీవమున్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, శ్రమలో ఇది నాకు నెమ్మది కలగజేస్తుంది. అంటే దాంట్లో జీవం ఉన్నదన్నమాట. ఈ పునరుద్ధాన దినాల్లో మీరు గమనించాల్సిన గొప్ప సత్యం, ఎక్కడ 2 3 కూడుకుంటారో ఈ జీవాధిపతి అక్కడికి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ శ్రమ? ఇంత ఉదయకాలం లేచి నిద్రను త్యాగం చేసి ఆయన సన్నిధికి వచ్చినాము ఆ జీవాన్ని పొందుకోవడానికి అన్నమాట. జీవాన్ని పొందుకోవడానికి.
ఇది జీవ మార్గము, జీవాధిపతి, జీవపు మాటలు, జీవజల ఊటలు, జీవనది, అంతా జీవవృక్ష ఫలములను మీకు అందిస్తానంటాడు ప్రకటన గ్రంథం. అంటే ఎవ్రీథింగ్, ప్రతిది కూడా జీవంతో ముడిపడి ఉంది. మీరు నాతో ఏకీభవిస్తే చేతులెత్తి చూపెట్టండి. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు లైఫ్. పునరుద్ధానం అనేది చాలా గొప్ప సత్యం. ఆనాడు కొరింథీయులకు పౌలు భక్తుడు ఎందుకు రాయాల్సి వచ్చింది ఒక అధ్యాయం అంతా పునరుద్ధానం గురించి? 1 కొరింథీ 15వ అధ్యాయం. అంటే అక్కడ చాలామంది నమ్మడం లేదా, గ్రీకులు నమ్మడం లేదు, మరణమే అంత, మరణమైన తర్వాత జీవం లేదని అంటున్నారంట. మరి సద్దూకీయులు నమ్మడం లేదంట. డెత్ ఈజ్ ద ఎండ్, దెర్ ఇస్ నో లైఫ్ ఆఫ్టర్ డెత్. అప్పుడు పౌలు భక్తుడు ఆత్మవశుడై ఆత్మావేశంతో రాస్తున్నాడు, పునరుద్ధానము నమ్మాలి అంతే. యూ హ్యావ్ టు బిలీవ్ సర్టన్ థింగ్స్. నువ్వు నమ్మకుంటే నష్టపోతావు. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడునని వాక్యంలో ఉంది. ఎంతమంది ఎన్నన్నా, నేనైతే తీర్మానం చేసుకున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవని నేను నమ్ముతాను. ఇంతకంటే మించిన జ్ఞానం నాకు లేదు, కాబట్టి ఇది నాకు జ్ఞానమై ఉన్నది. క్రీస్తు నా జ్ఞానం కాబట్టి క్రీస్తు పలికిన ప్రతి మాట నేను నమ్ముతానని అనుకున్నాను. ఇంతకుముందు నేను చాలా క్రీస్తు విరోధిని, నేను నాస్తికత్వంలో చాలా సంవత్సరాలు ఉండినాను. కానీ ఐ వాజ్ కన్విన్స్డ్ విత్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్. అవును, ఈ జీవ మార్గంలో నేను ఉండాలి. కోర్టు లేదని నేనంటే సరిపోదు, లేక న్యాయపీఠం లేదంటే నేను అనుకుంటే సరిపోదు. అవన్నీ ఉన్నాయి, నేను నమ్మాలి. ప్రభుత్వం లేదు, చట్టం లేదు, ప్రధాని మంత్రి లేడని నేను అనుకున్నాను అనుకోండి, అది చెల్లుతుందా? చెల్లదు. వారందరూ ఉన్నారు, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ఉన్నవి నువ్వు నమ్మాలి. నమ్మకుంటే ప్రమాదం కూడా ఉందని తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట పుటము వేయబడిందని ఒక దగ్గర నేను చూసినాను. సామెతలు 30 చూడండి. ఇట్ ఈస్ టెస్టెడ్, ఇట్ ఈస్ ప్యూర్, సో యూ హ్యావ్ టు ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 30 సామెతలు 5వ వచనం, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. అయితే ఈరోజు మనం కొన్ని వచనాలు 1 కొరింథీ 15వ అధ్యాయం నుండి ధ్యానిద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం, నిన్న 11 వచనాలు ధ్యానించినాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 నుండి 20 వచనాల వరకు ధ్యానిద్దాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? ఆయన మృతిని గెలిచి లేచినాడు. 11 ప్రత్యక్షతలు శిష్యులకు, జనసమూహానికి కనపరుచుకున్నాడు. 40 దినాలు ఆయన తను తాను అగుపరుచుకున్నాడు. ఆరోహణం కావడం కూడా చూసినారు. 500 మంది ఒకేసారి చూసినారు ఆయన పునరుద్ధానాన్ని. పౌలు భక్తుడే అంటున్నాడు ఇక్కడ. ఇంతకుముందు యాకోబు చూసినాడు, 500 మంది ఒకేసారి చూసినాడు. పేతురుకు కనబడినాడు, శిష్యులకు కనబడినాడు. 4 సువార్తల్లో మొట్టమొదటి 2 ప్రత్యక్షతలు స్త్రీలకు అగుపరుచుకున్నాడు. స్త్రీలు పురుషులని ఏం భేదం లేదు ప్రభువుకు. స్త్రీలకే మొట్టమొదటి కనబడ్డాడు, పురుషులకు కనబడ్డాడు, శిష్యులకు కనబడ్డాడు, జనసమూహానికి కనబడ్డాడు. సౌలైతే దర్శనం చూసి మారిపోయినాడు. మరి ఇంకా ఇది అసత్యమని మీరు ఎలాగనుకుంటారు? 2 సాక్ష్యాలుంటే ఒక కోర్టు అడుగుతుంది 2 విట్నెసెస్, 2 సాక్ష్యాలైతే ఒక కార్యాన్ని స్థాపిస్తారు. మరి 500 మంది కనబడినారంటే అది గొప్ప సాక్ష్యమే కదా. మరి ఇంతమంది సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఆధారాలు, రుజువులు. కాబట్టి తప్పకుండా ఇది నిజమే. నాకు ఒక కార్యము నా మైండ్లో చాలా పనిచేసింది. అది ఏంటంటే, పునరుద్ధానము అది సత్యమని నేను ఎలాగో విశ్వసిస్తున్నానంటే, ఇప్పుడు ఒక గింజ భూమిలో పెట్టి మనం పాతిపెట్టిన తర్వాత ఆ గింజ 3వ రోజు లేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, సత్యం భూమి నుండి మొలకెత్తుతుంది. ఆ సత్యం జీవంతో కూడింది. ఇంతకుముందు చెప్పాం కదా,
అసత్యంలో జీవం లేదు, కానీ సత్యంలో ఏమున్నది? జీవం ఉన్నది. ఆ జీవం లేస్తుంది. గింజది ఒక ఆకారం అయితే ఆ పుట్టుకొచ్చేదానికి మరొక ఆకారం ఉంటుంది. గింజలాగా రాదు బయటికి, పచ్చగా ఆ రూపం మారిపోయి జీవంతో కూడా ఒక మొక్క బయటకు వస్తుంది. అది నన్ను చాలా ఆలోచింపజేసింది. ఒకరోజు అంటే నా యవ్వన కాలంలో కాలేజ్ డేస్లో మా ఇంటి గోడ పగిలిపోయిందనమాట. అంటే పర్రెలు బాసింది, అది కింద పడిపోయింది. అప్పుడు నేను దగ్గర పోయి చూసినాను, ఎందుకు ఈ గోడ పడింది, ఇంత స్ట్రాంగ్గా కట్టిన గోడ పడిపోతుందా అని నేను దగ్గర పోయినా. మా నాన్నగారు నా పక్కన నిలబడుతున్నాడు. అయితే గోడ ఎందుకు పగిలింది అని నేను మా నాన్నగారిని అడిగితే మా నాన్నగారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఏంటంటే, ఇదిగో గోడ లోపట ఒక వేప గింజ, అది వేప గింజ ఇలాగ గోడ లోపల పోయింది ఆయన నేను అడిగితే, కాకి రెట్టేసినప్పుడు ఒక గింజ దాని లోపల పోయింది, ఆ గింజలో జీవం ఉన్నది, ఆ జీవంతో అది పెరిగి అందుకే పెద్ద పెద్ద వటవృక్షాలు పెరట్లో పెట్టరు. మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దాంట్లో జీవము చాలా వటవృక్షాలు కదా, దానికి ఎంత శక్తి ఉంటుందంటే బిల్డింగ్ను కూడా లేపేస్తుంది. ఆ గోడ ఆ జీవానికి తట్టుకోలేకుండా అది గోడ అంత పర్రెలు బాసి సిమెంట్ గోడ అది కూలిపోయింది. ఎందుకంటే దానిలో నుండి బలమైన వేర్లతో సహా అది బయటకు వచ్చేసింది. అది నాకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు మా నాన్నగారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనలో క్రీస్తు జీవం అలాగుందన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ శరీరం ఒకవేళ మట్టిపాలైపోతుందో కానీ ఆ జీవానికి మరణము లేదు. అందుకే మన క్రైస్తవ కుటుంబాల్లో ఎవరైనా మరణించినా మనం నిరీక్షణ లేని అన్యులమలే మనం విలిపించడం లేదు. పైగా రాత్రంతా భజన పాటలు పాడతారు. అన్యులు అడుగుతారు, ఎందుకమ్మా చనిపోతే గుండె కొట్టుకొని ఏడవాలి, కానీ వీళ్ళేంటి మతి చెడింది వీళ్ళు ఎందుకు పాటలు పాడతారు అంటే మన నిరీక్షణ అట్టిదనమాట. మనం పోగొట్టుకున్న వారిని తిరిగి మనం మహిమ శరీరంతో చూస్తామని ఒక నిరీక్షణ. దేవునికి స్తోత్రం. అదే మృతుల పునరుద్ధానము. దేవునికి స్తోత్రం. అర్థమైతే ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్పండి. We are not lost, nor our dear ones are lost, because we see them again. అదే నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్టు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద రిజరక్షన్. అంటే యేసు ప్రభు ఎలాగూ మరణాన్ని గెలిచి లేచినాడో, పునరుద్ధానుడైనాడో, అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు కూడా తిరిగి లేస్తారు అని మీరు నమ్మాలి. ఇది సువార్తల్లో యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తాతో చెప్తున్నాడు కదా. మరియ మార్తలు ఏడుస్తూ ఉన్నారు వారి ప్రియ సహోదరుని కోల్పోయినందు. నువ్వు ఇక్కడ ఉండేలా ఇది జరిగేది కాదు కదా, వాడు చనిపోయేది వాడు కాడు, నువ్వు లేనందుకే వాడు చనిపోయినప్పుడు చనిపోయి 4 రోజులైంది. ఇద్దరు సహోదరులు ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు కూడా వారితో కన్నీళ్ళు విడిచినాడంట. అంటే ప్రభు అంత జాలిగల హృదయం. యేసు కన్నీళ్లు విడిచాను అనే ఒక చిన్న వాక్యం పరిశుద్ధ గ్రంథం అంతట్లో యేసు ఏడ్చినాడని యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం మనం చూస్తాం. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన సహానుభవం గలవాడని మనకు అర్థమవుతుంది. ఆయనను మార్తాతో ఒక మాట అంటాడు యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అది బాగా మీరు అర్థం చేసుకోవాలి. చావు ఒక అంతం మనకు కాదు. వాడు చనిపోయినా వాడు తిరిగి బ్రతుకుతాడు. బికాజ్ వీ బిలీవ్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ అవర్ బాడీస్. యేసు ప్రభు ఎలాగూ మరణం నుండి పునరుద్ధానుడైనాడో అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను వాడు తిరిగి బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. అదే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగినాడు. అంటే నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినాడు. అంటే ఈ మధ్య దేహము విడిచి వాడు
పునరుద్ధానములో మహిమ శరీరంతో వాడు సదాకాలం వేస్తూ ఉంటాడు, వానికి మరణం లేదు. అందుకే ఈ నిత్య జీవం పొందుకోవడానికే ఉన్న ఈ ప్రయత్నాలు అన్నమాట. దట్ ఈస్ ద క్రిస్టియన్ బిలీఫ్. అదే ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఒకవేళ మరణమైన తర్వాత జీవం లేదంటే ఇంత ప్రయాసం ఎందుకు? 100 రోజుల ప్రార్థనలు ఎందుకు? క్రీస్తు కొరకు ఇంత శ్రమపడుట వ్యర్థమే కదా. ఎందుకు ఇంత కష్టం? ఈ జీవితం మరణంతో ఒకవేళ అంతమైపోతే మన ప్రయాసం అంతా వ్యర్థమే. అందుకే పౌలు అంటున్నాడు, మీ ప్రయాసము వ్యర్థం, క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాం. మేము సత్యసాక్షులం, అబద్ధపు సాక్షులం కాము. మేము సత్యానికి సాక్షులుగా ఉన్నాము. అబద్ధ సాక్షులుగా అయిపోతాం కదా ఒకవేళ యేసు ప్రభువు పునరుద్ధానుడుగా లేపబడకుంటే. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. అంటే ద ఎంటైర్ క్రిస్టియానిటీ, క్రైస్తవత్వం విశ్వాసం మీదనే ఆధారపడి. నువ్వు విశ్వసించాలి, యేసు క్రీస్తు నీ పాపముల నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు, రక్తాన్ని ధారపోసినాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా నీకు పాపక్షమాపణ లభిస్తుంది. ఆయన నీకు నిత్య జీవానికి నీవు వారసుని కావటకే ఆయన నిన్ను ఇలాగూ విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు. అంటే నాశనం నుండి, నరకం నుండి, నిత్య అగ్ని నుండి నిన్ను రక్షించినాడు. సదా నీవు యేసుతో జీవించబోతున్నావు. ఇవన్నీ మన విశ్వాసం, ఇస్ ద టెనెట్స్ ఆఫ్ అవర్ ట్రూత్. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఒకవేళ నమ్మకుంటే ఇవన్నీ వ్యర్థం కదా. మేము మా ప్రకటన వ్యర్థం, మా సాక్ష్యం వ్యర్థం, మా విశ్వాసం, మీ విశ్వాసం అంత వ్యర్థమే కదా. మరి ఇంకా మనం పాపంలో ఉన్నట్టే కదా. విశ్వాసం ద్వారా మనము రక్షణ పొందుతున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనము పాపముల నుండి విడిపింపబడి మనం నమ్ముతున్నాము, యేసుక్రీస్తు రక్తము ప్రతి దుర్నీతి నుండి మనల్ని విమోచిస్తుంది అని నమ్ముతున్నాం. నమ్మి రక్షింపబడుతున్నాం. హృదయమందు రక్షకుని స్వీకరిస్తున్నాము. ఆయన మనల్ని నిమిత్తం ప్రాణం పెట్టినాడు, 3వ రోజు తిరిగి లేచినాడు, పునరుద్ధానుడైనాడని నమ్మి నోటితో ఒప్పుకుంటున్నాం. మనం రక్షింపబడుతున్నాం. ఆయన నామంలో ప్రార్థన చేసి విడిపింపబడుతున్నాం. కనుక ఒకవేళ ఇవన్నీ అసత్యమైతే ఇంకా మనం పాపంలోనే ఉన్నట్టే కదా అని అంటున్నాడు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించి, మనము అలాంటి నమ్మకం కాదు మనము ఎవరైనా మరణిస్తే ప్రభువునందు నిద్రించినారని అంటున్నాం. దే ఆర్ స్లెప్ట్ ఇన్ ద లార్డ్. ఎంత మంచి పదం, అసలు వేరే మార్గంలో లేనే లేదు. ప్రమోటెడ్ టు గ్లోరీ, మహిమా ప్రవేశం. ప్రభువునందు నిద్రించినారు. ఏడవడం బదులు పాటలు పాడుతున్నాం. అన్యుల వలె మనం అంగలార్చడం లేదు. మనకు ఒక నిరీక్షణ, ఏ హోప్ దట్ వీ విల్ సీ అవర్ డియర్ వన్స్. అంటే ఇది తాత్కాలికమైన లోకం, ఇది తాత్కాలికమైన దేహం. ఆత్మకు మరణం లేదు, ఆత్మ సదా దేవునితో ఉండబోతుందని మన విశ్వాసం. ఈ విశ్వాసము లేకుంటే మనం అంతా నశించిపోతాము. ఇటర్నల్ డిస్ట్రక్షన్ కదా. ఈ విశ్వాసమే మనకు విజయంగా మారుతుంది. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందాం. ఇఫ్ డెత్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ బిలీఫ్, వీఆర్ సో హోప్లెస్ ఇన్ అవర్ అవుట్లుక్ అనే దాని అర్థం. ఒకవేళ మనకు ఈ మరణమైన తర్వాత జీవం లేదంటే ఇలా కూడి ఉండడం కూడా వ్యర్థమే. ఇంత కష్టపడడం వ్యర్థమే, నిద్ర లేవడం వ్యర్థమే. కాదు, మనం విశ్వసించడం లేదు. మనము గట్టిగా నమ్ముతున్నాం, యేసు ప్రభు ఎలాగూ మరణాన్ని గెలిచినాడో, పునరుద్ధానుడైనాడో, ఆయన సశరీరుడుగా ప్రజలకు అగపడినాడో, అలాగే మనం కూడా తాత్కాలికమైన ఈ లోకాన్ని, ఈ మట్టి దేహాన్ని, మట్టి గుడారం అని ఉన్నది, దీన్ని వదిలిపెడతాం. మనము తప్పకుండా పునరుద్ధానాన్ని పొందుకుంటాం.
యేసు ప్రభు పునరుద్ధానం పొందుకున్నాడు. మనం కూడా ఆయన వలె మరణాన్ని గెలుస్తాం. పునరుద్ధాన శరీరాలతో ప్రభు సన్నిధిలో మనం ఉంటాం సదాకాలం అని గొప్ప విశ్వాసం. అందుకే ఈ ప్రకటన వ్యర్థము కాదు, ఈ విశ్వాసము వ్యర్థము కాదు, ఈ సువార్త వ్యర్థము కాదు, ఈ సత్యంతో కూడిన సాక్ష్యాలు వ్యర్థము కాదు. మన పాపములు క్షమింపబడిందని మన విశ్వాసము సత్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ఇలాగు నశించము, మనకు నిత్య జీవం ఒకటి ఉన్నది. మనం సదా యేసునితో కూడా ఉండబోతున్నాము. మనము దౌర్భాగ్యులము కాము. అందుకే అంటారు రక్షణ భాగ్యం అంటారు. సాక్ష్యం చెప్పేటప్పుడు కొందరు మాట్లాడతారు, రక్షణ భాగ్యం, ఇంత గొప్ప రక్షణ భాగ్యం నాకు ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నానంటే అది చాలా అర్థవంతమైనది. ఇట్స్ ఎ గ్రేట్ ఫార్చ్యూన్ దట్ యు కమ్ దిస్ వే. యు యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ యువర్ లార్డ్ అండ్ మాస్టర్. ప్రభువును రక్షకునిగా స్వీకరించినావు, ప్రభు మార్గంలో ఉన్నావు. ఇంతకుముందు చెప్పినాను, ప్రభు సజీవుడు, పునరుద్ధానం ఆయనే, జీవము ఆయనే. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనలో ప్రవహిస్తుంది. ఆయన వాక్కుల జీవంతో కూడింది. ఆయన మార్గము జీవ మార్గము, ఆయన జీవాధిపతి. మన జీవితాలన్నీ జీవించున్న ప్రభువుకు మనము అర్పించుకున్నాం. మనము ఆరాధించే ప్రభు మృతుడు కాదు, విగ్రహం కాదు. ఇంతకుముందు నేను చదివి వినిపించినాను 115వ కీర్తనలో, రాయి రప్ప, గుట్ట, చెట్టు, మొద్దు, పుట్ట, వీటికి మనం నమస్కరించడం లేదు. మనము ఆరాధిస్తున్న ప్రభు ఆయన ఎన్నటెన్నటికీ సజీవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన యుగ యుగములకు సజీవుడు. ప్రకటన గ్రంథంలో పద్మస్ ద్వీపంలో యోహాను భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని అంటున్నాడు. కాబట్టి మనము భాగ్యవంతులము, దౌర్భాగ్యులం కాము. మన విశ్వాసము వ్యర్థం కాదు, మన ప్రకటన వ్యర్థం కాదు. మనము మరి వెంబడించే ప్రభు మార్గం వ్యర్థం కాదు. మనం పాపముల నుండి విడిపింపబడిన వారం, మనం రక్షణ పొందిన జనం, మనం నశించం. మనకు గొప్ప భాగ్యము ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ముందుగానే చెప్పినాడు, మీరు దిగులు పడొద్దు, మీరు భయపడొద్దు, మీ హృదయాలు కలవరపడనీయకండి. యోహాను సువార్త యేసు ప్రభు మరి శిలువ మరణానికి వెళ్ళకముందే శిష్యులు దిగులు పడుతున్న వేళలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, మీ హృదయమును కలవరపడని, లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్. జీవితమే చిన్నది, ఆ గుండె ఇంత చిన్నది, పిడికెడంత ఉంటుంది గుండె. ఈ గుండెకి ఎంత బరువు పెడతారు? ఎన్ని అనుమానాలు, ఎన్ని సందేహాలు, ఎంత దిగులు, ఎంత బుకులు, ఎంత విచారము, ఎన్ని చింతలు. అవన్నీ తొలగించాలి. ఎందుకంటే యేసు సజీవుడు. దేవుని స్తోత్రం. నువ్వు పిలిస్తే పలుకుతున్నాడు కదా, ఆయన ఉనికి నీకు తెలుస్తుంది కదా. ఓ పంక కింద పోయి నిలబడితే చల్ల గాలి కలుస్తుంది, ఏసి చల్లదనం నీకు అనిపిస్తుంది. ఎందుకు? దాంట్లో విద్యుత్ శక్తి ఉన్నది, అది నువ్వు చూడలేవు, అది తాకలేవు, కానీ దాని ప్రభావం అనుభవిస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములో ఆయన శక్తి వ్యాపించి ఉన్నది. సంఘముల మధ్యలో ఆయన తిరుగుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. భక్తులు నిలబడి దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు నీలో చలనం కలుగుతుంది, నీ గుండెలో ఏదో కలుగుతుంది. యూఆర్ ఫీలింగ్ ఇట్ అన్నమాట. ఆ అనుభూతి అది యేసులో జీవం ఉన్నందుకే కదా. అందుకే అపోస్తలులు అంటున్నారు, మేము ఆయన వలన ఉనికి కలిగి ఉన్నాం, మేము శక్తి కలిగి ఉన్నాం, మేము చలిస్తున్నాము, మేము బ్రతుకుతున్నాం అని అంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో జీవము గల దేవుని సువార్త అంటే ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఇది గమనించాలి ఈ సత్యాన్ని. కనుక ఈరోజు దేవుడు మనకు తెలియజేసిన సత్యం. నేను ఒక పాట పాడాలనుకున్నాను. ఈ పాట అర్థం చాలా అర్థవంతంగా ఉంది. మరి మీకు వస్తే నాతో పాడండి, మంచి వచనాలు.
విశ్వాసి అధైర్యంగా ఉండొద్దు. ఆయన జీవిస్తున్నాడు కనుక మనం కూడా జీవిస్తున్నాం. ఆయన ఉనికి కలిగి మనం బ్రతుకుతున్నాం. ఆయన సామర్థ్యంతో సత్వతో మనం కార్యాలు చేయగలుగుతున్నాం. మనకు ఈ జీవితం అయిపోయిన తర్వాత కూడా విస్తారమైన నిరీక్షణ ప్రభువులో ఉన్నది. ఈ మరణము మనకు ఒక అంతం కాదు. మరణపు ముళ్ళును ఆయన సిలువలో విరిచినాడు. ఆయన విజయమందు మరణం రింగివేయబడ్డది. కాబట్టి మరణానికి భయపడం కదా మనం. అంత ధైర్యవంతులుగా ఉండాలి. క్రైస్తవులు అనబడిన వారిని మీరు గమనిస్తే వారిలో క్రీస్తు బీజం ఉన్నది, జీవం ఉంది. కాబట్టి హింసలకు భయపడి వారి నమ్మకాన్ని వదిలిపెట్టడం, లేక పారిపోవడం, చావుకు భయపడడం ఎప్పుడు చేయరు. ఎంత జీవము సంఘంలో ఉన్నదంటే, సంఘము పుట్టినప్పటి నుండి హింసలకు గురవుతుందండి. పుట్టినప్పటి నుండి హింసిస్తున్నారు సంఘాన్ని. ఇన్ని సంవత్సరాలైంది, 2000 సంవత్సరాలకు పైబడింది. ఇంతవరకు సంఘము చావలేదంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ద చర్చ్ హ్యాస్ నాట్ టేస్టెడ్ డెత్. సంఘము అంతరించలేదే. కాపర్లను చంపినారు, మందిరాలు పడగొట్టినారు, కార్యక్రమాలన్నీ తారుమారు చేసినారు. ఆ సంఘములో ప్రవహిస్తున్న జీవాన్ని మాత్రం వారు ముట్టుకోరు. దేవుని స్తోత్రం. ముట్టుకోలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది పెరుగుతూనే ఉంది. సంఘాలు విస్తరిస్తూనే ఉంది. దైవ కార్యాలు కూడా సాగిపోతూనే ఉంది. వాల్టేర్ అనే ఒక గొప్ప జ్ఞాని, ఆయన జ్ఞాని అనే పిలవాలి, గ్రేట్ ఫిలాసఫర్. ఆయన అన్నాడు, భూ ప్రపంచంలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలన్నీ నిర్మూలన చేయడమే నా దర్శనం అన్నాడు. ఐ వాంట్ టు డిస్ట్రాయ్ ఆల్ ద బైబిల్స్ ఇన్ ద హోల్ వరల్డ్. బికాస్ ఇంత తొందరగా వ్యాపిస్తున్నది ఇది. దీన్ని కాల్చివేయాలి, దీన్ని మరి నాశనం చేయాలనుకున్నాడు. తీరా ఆయన ప్రయత్నాలు ఎలా విఫలమైపోయిందంటే, ఆయన నివసించే గృహమే బైబిల్ హౌస్గా మారిపోయింది. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు దర్శనంలో సౌలుతో ఉంటాడు. సౌలా సౌలా, నీవు నన్నేలా హింసిస్తున్నావు అంటే, జీవం గల దేవునికి విరుద్ధంగా ఆయన చేసే ప్రయత్నాలు ఏపాటిది. హీ కెనాట్ విన్ ఓవర్ ద లివింగ్ క్రైస్ట్, ఫుల్ ఆఫ్ లైఫ్. అందుకే అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో దర్శనం చూస్తున్నాడు కదా సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయు హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనా స్త్రీలనైనా కనుగొన్న వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినాను. ప్రభువా, నీవెవడవని అతను అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును ఎక్కడ హింసించినాడు సౌలు? కాదు. దేవుని బిడ్డలను హింసిస్తే ప్రభువును హింసించిన సమానం. అంటే ఇతను క్రైస్తవులను హింసిస్తున్నాడు. స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళి వారిని బాధ పెడుతున్నాడు, కొడుతున్నాడు, ఉపద్రవం చేస్తున్నాడు, చంపుతున్నాడు. అప్పుడు ఈ స్వరం వింటున్నాడు, సౌలా సౌలా, నీవు నన్నేలా హింసిస్తున్నావు అంటే సంఘాన్ని హింసిస్తున్నాడు. ఆయన లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడు. ఇంకో దగ్గర ఉంది, నీవు మునికొల్లకు ఎదురుగా తన్నడం ఎందుకు అని అపోస్తల కార్యం 22లో ఆ మాట ఉంది. అంటే వై ఆర్ యూ కికింగ్ అగేన్స్ట్ ద ప్రిక్స్ అంటే నువ్వెందుకు హింసిస్తున్నావు సంఘాన్ని? నీవు మునికోలలకు ఎదురుగా తన్నడం ఎలా అని 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తులో జీవం ఉంది, ఆ జీవము నీలో నాలో ప్రవహిస్తుంది. సంఘములో జీవం ఉన్నది, ఆయన మాటల్లో ఉనికి ఉంది, శక్తి ఉంది. ఈ జీవము మనకు మరణంతో అంతం కాదు. దెర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. అందుకే యేసు ప్రభు మరణాన్ని గెలిచినాడు. మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన తన ప్రాణం మన కొరకు పెట్టి పాపంలో నుండి విడిపించినాడు, తిరిగి లేచినాడు. ఆ పునరుద్ధానం నేనే జీవము నేనే అని ప్రకటించినాడు. ఆయన విశ్వాసం ఉంచేవాడు చనిపోడు, వాడు బ్రతుకుతాడు. శరీరము మంటికి పోయిన వాడు
పునరుద్ధానుడై మహిమ శరీరంతో సదా యేసు ప్రభుతో ఉంటాడు. ఆ నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచువాడు బ్రతికినను, వాడు చనిపోయినను తిరిగి బ్రతుకునని విశ్వాసం. దేవుని స్తోత్రం. విశ్వాసయాత్ర కీర్తనలో 828వ పాట. దైవరూపముగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. దైవరూపముగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. ఆ దినము సమీపించును, అతి త్వరలో నెరవేరును. ఆ దినము సమీపించును, అతి త్వరలో నెరవేరును. వంటి రూపము వదలి నేను దైవ రూపము పొందుదును, దైవ రూపము పొందుదును. దైవ రూపముగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. మట్టి గూడారమెల్లప్పుడు బలహీనమై నశించునది. మట్టి గూడారమెల్లప్పుడు బలహీనమై నశించునది. చేతులాతో చేయబడని నిత్య గృహములు జీవించేదా, నిత్య గృహములు జీవించేదా. దైవ రూపముగా మారి దేవునితో నుందును, దేవునితో నుందును. సొమ్మసిల్లేని మనుషుడు శోధనలో బలమునొందన్. సొమ్మసిల్లేని మనుషుడు శోధనలో బలమునందన్. ఆదరించెడి ఆదరణాకర్త ఆత్మనాలు నివసించును, ఆత్మనాలు నివసించును. దైవ రూపముగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. ముద్రించెను ఆత్మతోను ఆయత్తమై చేరుటకు. ముద్రించెను ఆత్మతోను ఆయత్తమై చేరుటకు. జీవము నాదు క్రీస్తు యేసు, చావు నాకు ఆధారము, చావు నాకు ఆధారము. దైవ రూపముగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. కాచుకొని ప్రార్థించి పక్షి వలె పైకెగిరి. కాచుకొని ప్రార్థించి పక్షి వలె పైకెగిరి. జీవయాత్ర చేసి ముగించి జీవ కిరీటము పొందెదను, జీవ కిరీటము పొందెదను. దైవ రూపముగా మారి దేవునితో నుందును, దేవునితో నుందును.
ముగ్గురిలో ఒకడైనా ప్రభువును ముఖాముఖిగా ముగ్గురిలో ఒకడైనా ప్రభువును ముఖాముఖిగా దర్శించుటకు నా హృదయము వాంఛతోరం మనుచున్నది వాంఛతోరం మనుచున్నది దైవరూపముగా మారి దేవుని పొందును నేను దేవుని పొందును దైవరూపముగా మారి దేవుని పొందును నేను దేవుని పొందును ఉన్నత సీయోను ప్రియమైన యేసుతోను ఉన్నత సీయోనును ప్రియమైన యేసుతోను జీవించెదను సంతోషముగా ప్రార్థన ఇంటిలో నిత్యము ప్రార్థన ఇంటిలో నిత్యము దైవరూపముగా మారి దేవుని పొందును నేను దేవుని పొందును దైవరూపముగా మారి దేవుని పొందును నేను దేవుని పొందును. హల్లెలూయా. మీలో ఎంతమందికి దేవునితో నిత్యం ఉండాలని ఆశ ఉన్నది? లేదు ఇక్కడే మనం పర్మనెంట్ రెసిడెన్స్గా ఉండాలని ఆశ ఉంది కదా ఆశ, ఇక్కడే ఉండాలని. ఇది పర్మనెంట్ కాదు. నీ ఉద్యోగంకి అప్లై చేసినప్పుడు పర్మనెంట్ అడ్రస్ అంటే వెంటనే గబగబా రాస్తావు, కానీ అది పర్మనెంట్ కాదు. నువ్వు దేవుని నుండి వచ్చావు, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకే పౌలు భక్తుడు మరణానికి భయపడలేదు. నేను బ్రతుకుటైతే క్రీస్తు గారు బ్రతుకుతాను, చనిపోయినా నాకు లాభమే. దేవుని స్తోత్రం. అందుకే క్రైస్తవులు మరణానికి భయపడరు. మేము మరణించిన ప్రభు కొరకు మరణిస్తాం, మేము బ్రతికిన ప్రభు కొరకు బ్రతుకుతాం. మేము మరణించిన మేము బ్రతికిన మేము ప్రభు వారము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వి బిలాంగ్ టు జీసస్. అందుకే పౌలు అంటున్నాడు, నేను బ్రతికిన ప్రభు కొరకు బ్రతుకుతాను, చావైతే నాకు లాభమే, నేను సదాకాలం ప్రభువుతో ఉంటాను. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. చేతులెత్తి మనం దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం. మా విశ్వాసం ఎన్నడూ వ్యర్థం కాదు, ఈ ప్రకటన ఎన్నడూ వ్యర్థం కాదు, మా సాక్ష్యాలు వ్యర్థం కాదు. ప్రభువా పాప క్షమాపణ వ్యర్థము కాదు. మేము మరణము మాకు ఒక లాభకరమై ఉన్నది. మేము మరణించినా తిరిగి బ్రతుకుతాము. అవును తండ్రి, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మా విశ్వాసం వ్యర్థమైపోయేది, మా ప్రకటన వ్యర్థమైపోయేది, సువార్త వ్యర్థమైపోయేది. మేము నశించిపోయేవారం, కానీ మేము నశించము. మేము మరణాన్ని దాటి జీవంలోకి వెళ్ళిపోతున్నాము. అందుకే మరణానికి మేము భయపడం. కృపగల దేవా, మేము మంచి పోరాడతాం, మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటాం. మేము మా గురి వద్దకు పరిగెత్తున్నాం. మేము మా పందె రంగములో మేము ఓటమి కాదు విజయము సాధిస్తాం. మా కొరకు సిద్ధపరచబడిన నీతి కిరీట అది మేము ధరించబోతున్నాం. మా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది. వందనాలు ప్రభువా. ఈ ప్రయాసం ఎన్నడూ వ్యర్థము కాదు. అందుకే 1 కొరింథీ 15:58 పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రభువునందు మీ ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు. ప్రభువునందు చేసే ప్రతి పనికి నీకు ప్రతిఫలం ఉన్నది. అందుకే మీరు ఆసక్తి గలవారై, మీరు కదలని వారుగా, మీరు స్థిరులుగా ప్రభు కార్యాభివృద్ధి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలంటున్నాడు. నీ జీవము మాలో ప్రవహిస్తుంది. నీవు జీవిస్తున్నావు గనుక మేము జీవిస్తున్నాం ప్రభువా. వి లివ్ బికాస్ యూ లివ్. మా హృదయాలు కలవరముతో ఉండకూడదు.
మీ హృదయాలు కలవరపడనీయకుడి. నేను వెళ్ళే స్థలంలోకి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అక్కడ మీకు అనేక నివాసములు సిద్ధపరిచి ఉన్నాను. ఇది తాత్కాలికమైన స్థలము, ఈ లోకం తాత్కాలికమైన మట్టి దేహంలో నువ్వు ఉన్నావు. మన్నైనది మంటికి చేరుతుంది, కానీ ఆత్మ సదాకాలము ప్రభుత్వం ఉండడానికి అది సిద్ధపాటుతో ఉన్నది. అందుకే ఈ దేహంలో మూలుగుతున్నావు. కూర్చున్నప్పుడు మూలుగుతున్నావు, లేస్తున్నప్పుడు మూలుగుతున్నావు. అయ్యో, ఈ యొక్క మట్టి శరీరం నుండి నన్ను విడిపించగలవాడు ఎవడున్నాడు? మరణము ఎంత దీవెనకరం. భక్తులు మరణానికి భయపడరు, వారి విడుదల కొరకు ఎదురు చూస్తారు. ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టి నేను క్రీస్తుతో సదాకాలం ఉండాలి. మరణం అయిన తర్వాత నాకు ఒక పునరుద్ధానం ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి చావు లేదు. నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోయినను తిరిగి బ్రతుకునన్నాడు. పునరుద్ధానము నేనే, జీవము నేనే అని ప్రకటించినాడు. జీవాధిపతి యేసు ప్రభువును కలిగి ఉండడం ఎంత శ్రేష్టకరమైంది. ఈ మార్గం ఎంత ఉన్నతమైంది. జీవ మార్గము ఇది, జీవపు మాటలు. ఆయన జీవాధిపతి, ఆయన మనకు జీవమై ఉన్నాడు. ఆయన సదా జీవిస్తున్నాడు. ఆ జీవాన్ని మనలో ఉంచినాడు. ఇదంతా ఎంత అద్భుతం. ఈరోజు ఉదయకాలం మమ్మను మీరు తండ్రి నీ వాక్యము చేత దర్శించినారు. వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం ఎప్పుడు నిష్ఫలం కాదు, దాంట్లో జీవం ఉన్నది నాయన. ఆ జీవమే మంచి నేలను పడే విత్తనం ఏ విధంగా ఫలభరితమవుతుందో అది తప్పకుండా ఫలిస్తుంది. కనుక నీకు స్తోత్రం. నీ వాక్యము జీవముతో కూడా ఉన్నది. ఆ జీవము మాలో ఉన్నది నాయన. అందుకే మేము అన్నిటి మీద ప్రభుత్వం చేయగలుగుతున్నాం. అన్నిటిని మా పాదముల క్రింద మేము త్రొక్కగలుగుతున్నాం. మేము భయపడే వారం కాము, మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించిపోతాడేమో కానీ మా అంతరంగ పురుషుడు దినదినము నూతనత్వం పొందుకుంటాడని పౌలు అంటున్నాడు. ఈ మర్త్య శరీరము మేము వదిలిపెట్టాల్సి వస్తుంది. ఆ అమర్త్య శరీరాన్ని మేము ధరించుకోబోతున్నాం. ఈ మట్టి దేహాన్ని మేము వదిలిపెడతాం. మహిమ శరీరంతో మమ్మల్ని అలంకరించే గొప్ప దేవుడు. ఈ పునరుద్ధానంలో గొప్ప విశ్వాసం, గట్టి నమ్మకం మాకు అందరికీ దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, దేవుని వాక్యాన్ని విన్నవారిని కూడా జీవింపజేయమని, జీవంలోనికి దాటుకుపోయేవారిగా వారిని రక్షణ మార్గంలో నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదున్న
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము